మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటి వరకు మూవీస్ చేశారు, ఆల్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇక ముందు నుంచి నిహారికని హోస్ట్ గానే చూడొచ్చా, లేదంటే ఫిలిమ్స్ కూడా చేస్తారు? యాక్చువల్లీ హోస్టింగ్ చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి మధ్యలో, చాలా ఛానల్స్ కి, చాలా షోస్. కానీ నాకు షెఫ్ మంత్ర ఒకటి కొంచెం ఎక్సైటింగ్ అనిపించి, సో ఐ సెడ్ ఐ డూ ఇట్. ఎందుకంటే వంట అండ్ తెలిసిన వాళ్ళు వస్తారు కాబట్టి, యాక్టర్స్ వాళ్ళందరూ కొంచెం తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి ఐ థాట్ మరి అంత ఏలియన్ గా ఉండదు షో అనుకొని నేను చేశాను. బట్ ఇంకా షోస్ చేసే టైం ఐఎమ్ డూయింగ్ 2 films అండ్ ప్రొడక్షన్ కూడా అవుతుంది. ఓకే, తెలుగు, మన తెలుగు ఏనా? తమిళ్. తమిళ్. ఓకే, 2 movies. తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి. ఓకే, యా, నైస్. అంటే స్టార్ట్ అయ్యిందా? సగంలో ఉన్నాయా, లేదంటే షూట్ 17th March 17th నుంచి షూట్ ఉంది తమిళ్ది. ఓకే, ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి. ఇయర్ రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే మీరు అనగానే అంటే ఫస్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు మన టాలీవుడ్ లో. తర్వాత ఎందుకని బ్రేక్ తీసుకొని అంటే టర్న్స్ తీసుకున్నారు ఎక్కువ? అంటే ఇట్స్ బేసికలీ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ కేమ్ టు మీ ఆల్సో. నాకు నేను కొంచెం స్కెప్టికల్ స్క్రిప్ట్ సెలెక్షన్ లో, సో నాకే అది నేను చేసుకున్నదే స్క్రిప్ట్ సెలెక్షన్ అయింది. అండ్ మధ్యలో 3 ఆల్మోస్ట్ ఎవరినైతే మీరే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అంటే ఎందుకంటే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి కారణం నేనే అయి ఉండాలి. లేకపోతే సపోజ్ ఎవరైనా ఓకే బాగుంది ఇది చెయ్యి అని చెప్పి ఆ సినిమా బాగా ఆడకపోతే నేను వాళ్ళని బ్లేమ్ చేయకూడదు కదా. ఇట్స్ నాట్ రైట్. ఐ నీడ్ టు బ్లేమ్ మై సెల్ఫ్. ఇఫ్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్, నేను నన్నే బ్లేమ్ చేసుకోవాలి అన్న ఐడియా తోటి నేనే సెలెక్ట్ చేసుకుంటా. కానీ కోవిడ్ హిట్ వెరీ బ్యాడ్లీ ఫర్ యాక్టింగ్, ఎస్పెషలీ కోవిడ్ హిట్ బ్యాడ్లీ. కానీ కోవిడ్ టైంలోనే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ప్రొడక్షన్ అయింది, అది చాలా బాగా నచ్చింది. సో ఇట్ వాస్ హ్యాపీ. ఏ స్ట్రీమ్ లో అయినా కూడా ఎక్కడో చోట కొంచెం సక్సెస్ఫుల్ పాత్ లోనే వెళ్తుంది కాబట్టి ఐ వాజ్ హ్యాపీ. యాక్టింగ్ ఛాన్సెస్ ఇవి తక్కువ అయినా కూడా ప్రొడక్షన్ బాగా అయింది కాబట్టి ఐ వాజ్ హ్యాపీ.